నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి అని అనాలంటే రావు గారు రావాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు, చెప్పండి ఏం స్పెషల్? పనసకాయ తోటి మటన్ కర్రీ. పనస పొట్ట కాయ? పనస ముక్కలతోటి. పనస ముక్కలతోటి కర్రీ. మటన్ కర్రీ అసలు సూపర్. పనసకాయ తోటి అసలు మామూలుగా తినడం బాగుంటుంది, పనస గింజలతోటి బాగుంటాయి. అసలు పనసకాయ కాయ ఎప్పుడు కూడా బాగుంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మనం పనసకాయ ముక్కలతోటి మటన్ కర్రీ. పనసకాయ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పనసకాయ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ? నూనె, ఇక్కడ అన్ని బాయిల్ చేసి పెట్టుకున్నారు. మరి ఇదేంటిది? ఇది పనసకాయ. పనసకాయ ముక్కల్ని అంటే ఉడికించారా? అది ఇప్పుడు ఇక్కడ ఉడికించాను. నార్మల్ గా మీరు ఇంట్లో మటన్ అయిన తర్వాత ఇది వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నాకు ఇప్పుడు ఒక చిన్న ఇది ఒకసారి మా ఆడియన్స్ కూడా, పనసకాయ ఇప్పుడు పై పొట్టు తీసేశారు, ఆ ముళ్ళులుగా ఉండేది తీసేసి గింజలతో ఉండేటప్పుడు డొప్పు లాగా ఉంటాయి కదా, అది అలాగే తీసుకున్నారు. సెంటర్ లో స్టెమ్ ఉంటుంది కదా, అది తీసేస్తాం. ఓకే, ఆ చుట్టుపక్కల ఉండే బద్దలతో కోసేసుకోవచ్చు. ఆ ముళ్ళు మాత్రం చేసేది మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. కట్ చేయడం, పనసకాయ కట్ చేయడం, నూనె రాసుకొని కత్తి కూడా నూనె రాయాలి, కొంచెం టెక్నిక్ ఉంటుంది అన్నమాట. ఇంకోసారి చూపిస్తాం తప్పకుండా. ఓకే, ఫస్ట్ గరం మసాలా, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, సో యాక్చువల్లీ పనసకాయ అనేది మీరు వెజిటేరియన్ వాళ్ళకి ఫీస్ట్ అనమాట. అంటే మటన్ లాగా ఉంటుంది. అంటే చాలా మంది తక్కువగా చేస్తారు, చేసేవాళ్ళు చాలా నాన్ వెజ్ లాగా ఉంటుంది అనమాట. నేను అడిగేది ఏంటంటే, ఒకసారి మీరు పనసపొట్టుతో బిర్యానీ చేస్తారు కదా, అది కూడా చూపించండి రావు గారు ఎప్పుడైనా. సో వెజ్ లో మనం చేసాము, నాన్ వెజ్ లో కూడా మనం చేస్తాం. చాలా వెల్లుల్లిపాయ, పనసపొట్టు బిర్యానీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ మా ఇల్లు గృహప్రవేశం అయినా, మా అకేషన్కి అయినా, సెలబ్రిటీస్ని పిలుస్తున్నప్పుడు ఆర్టిస్టులు చాలా మంది మన పనసపొట్టు బిర్యానీ. మన పూజలు వాటిలో మనం జనరల్గా వచ్చి నాన్ వెజ్ పెట్టాము, కానీ చాలా మంది నాన్ వెజ్ లో కూడా పనసపొట్టు బిర్యానీ చేస్తారు. ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉంటుంది కదా, మనం ఒకసారి చూపిస్తే బాగుంటుందని. ఇప్పుడు మటన్ వేసుకొని సో బేసిక్లీ పనస పొట్టు తీయడం కొంచెం కష్టం అనమాట, ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలి. పనసకాయ ఇలా ముక్కలు చేసుకోవడం అంత పెద్ద కష్టం లేదనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా అవుతుంది. అంటే రెగ్యులర్ గా మనం చేయం కదా, అదనమాట. సో బేసిక్లీ ఏంటంటే ఆ మెథడ్ ఉన్నది, చేతికి నూనె రాసుకొని, కత్తికి నూనె రాసుకొని ప్రాపర్గా కట్ చేయడం, అలాగే పనస పండుని కూడా ఒలవడం, అది కూడా టెక్నిక్ ఉన్నది. కరెక్ట్గా మీరు ఆ పండుని తీసి సెంటర్లో ఒక లైన్ వేసి మళ్ళీ జెంట్గా ఓపెన్ చేస్తే మీకు ఆ కొమ్ము ఉన్నది చూసారా, అది ఓపెన్ చేసిన ఫుల్ ఫ్రూట్స్ మట్టుగా లోపల ఉన్నాయి కదా గింజలు, అవన్నీ కరెక్ట్గా దీనికి వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఆ స్కిన్ ఒకే షాట్లో తీసేసి, అది ఎక్స్పీరియన్స్ అనమాట. అది మాకు రాదులేండి. అంటే పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం సాల్ట్,
ఆల్రెడీ యాడ్ చేసాం. ఇది కలుపుకొని ఇప్పుడు ఈ పనసకాయ ఇలా మీరు ఇంట్లో కూడా ఒక 80% అయిందంటే పనసకాయ అప్పుడు వేసుకోవచ్చు అనమాట. మీరు అన్నట్టు పనసకాయ వచ్చి మాకు చెన్నైలోని కోయమేడు మార్కెట్ దగ్గర ఉండేది. అదొక నిజంగా ఒక ఆర్ట్ ఏమో అంతే, ఎందుకంటే మాకైతే అది రాదు. కానీ అయినా మా అన్నయ్య నేను నూనె రాసేసుకుని అదైతే నూనె రాసుకొని ఎలా ఫైట్ చేసేవాళ్ళు, అటొక్కలు కాళ్ళు బట్టి దాని మధ్యలో పట్టుకొని, ఎందుకంటే లోపల అది తీయగా భలే ఉంటుందా పండు చిన్న చిన్నవి. ఇది ఆత్రంతో అనమాట. మా అమ్మ వెనకాల కూర్చుని ఏంటో తెలుసా, గింజల కోసం ఆ పనస గింజలు ఎక్కడ మేము పారేస్తామేమో అనేసి ఆ పనస గింజల కూర ఇంకా చాలా బాగుంటుంది. పనస గింజలతో కూర, మళ్ళీ దాన్ని కాల్చుకొని తింటుంటే అదొక ఫ్లేవర్, అది ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. కానీ నాకు అంటే డిఫరెంట్ కుజిన్ లో నేను పనసకాయ తిన్నాను, కానీ కేరళ వాళ్ళు చాలా బాగా చేస్తారు పనస గింజలు కానీ పనసకాయ కానీ చాలా బాగా చేస్తారు. కొబ్బరి వేసి డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగా వాళ్ళు కొబ్బరి వేసి కొంచెం దగ్గరగా చేస్తారు, అంటే వేపుడులాగా. కొన్ని కొబ్బరి వేసి గ్రేవీ లాగా కూడా చేస్తారు. సో అది చిగురులాగా అంటే జిగురులాగా ఉంటుంది అనమాట. అది వాళ్ళు చాలా బాగా చేస్తారు. దాంతో మళ్ళీ ఈ కప్ప అని చెప్పి దాంతో కూడా తింటారు, చాలా బాగుంటుంది. సో కేరళ వాళ్ళు ఏంటంటే ఈ అరటి ట్రీ తోటి, అలాగే పనసకాయ, పనసపండు దీంతో కూడా స్వీట్స్ కూడా బాగా చేస్తారు. ఇది ఇప్పుడు మనకి అన్నమా చపాతీయా మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా అన్న తినచ్చు. ఇంకోటి ఇలా ఈ పనస ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయినా? అవును, అప్పుడే మీకు ఆ ఫీల్ ఉంటుంది కదా. అప్పుడు మీరు చిన్న చిన్న చేసేస్తే మీకు అంత ఆ పంచ్ ఉండదు. ఇప్పుడు అందులో మటన్ ఎక్కడుందో తెలియట్లేదు, పనస ముక్కలు ఎక్కడుందో తెలియట్లేదు. అదే అన్నమాట. రెడీ అయిపోయింది. దీనిలో మటన్ ఏది, పనసకాయ ఏది మీకు కన్ఫ్యూజన్. కొత్తిమీర పెట్టి పనసకాయ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. పనసకాయ మటన్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పనసకాయ మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా పనసకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, కారం వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఉడికించిన పనసకాయ ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసకాయ మటన్ కర్రీ రెడీ. పనసకాయ మటన్ కర్రీ ఇది తినాలి, పనసకాయ తినాలి. థ్యాంక్ యూ. కమ్మగా ఉంది, మటన్ తింటున్నట్టే ఉంది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నవ్వుతూ ఉంటే జ్యూస్ వల్ల ఇంకా మసాలా ఘాట్లు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చాలా బాగుంది. ఓకే, అన్నంతో కలుపుకున్న రోటీతో నేను ఎలాగైనా సరే తిన, చుట్టుకూరైనా సరే తినేయచ్చు, అలాగే ఉంది. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. సో నిజంగానే ఆహా ఏమి రుచి అన్నట్టే ఉంది. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నువ్వుల నూనె, నీళ్లు రెండూ కూడా సమపాళ్లలో కలుపుకొని శరీరం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసినట్లయితే శరీరం అంతటికీ రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గుతాయి, కొన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. మీ పేరు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ, ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండ. ఓకే, సో మరి మీ చేతి వంటకు రెడీయా? ఓకే అండి, రెడీ. ఏం వంట చేయాలనుకుంటున్నారు? పాలకూర, ఎండు రొయ్యలు. పాలకూర, ఎండు రొయ్యలు. ఓకే, పాలకూర, ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలకూర, ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, ఎండు రొయ్యలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా,
కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ముందుగా ఎండు రొయ్యలు వేయించుకోవాలి. వేయించుకొని తీసేయాలా? వేయించుకున్నాక కాకపోతే అందులోనే- దానిపైన ఉన్న ముళ్ళు అట్లాంటివి ఉంటాయి కదండి, తీసేసేయాలి. ఓకే, వేయించుకొని తీసాక అందులోనే వంట చేస్తారా లేకపోతే మళ్ళీ విడిగా అవి లేదండి, దాంట్లోనే చేస్తారు. చేసేయచ్చు. ఓకే. మామూలుగా అయితే ఎండు రొయ్యల్ని కొంచెం నీళ్ళల్లో నానబెట్టి కడిగి అలా తీస్తూ ఉంటారు కదా, అలా కూడా చేయొచ్చండి. అలా చేయొచ్చు లేదా అలా ఇలా కూడా చేయొచ్చండి. మీరు హౌస్ వైఫా లేక జాబ్ చేస్తున్నారు? నేను జాబ్ చేస్తానండి. ఏం చేస్తుంటారు? ఎల్వి ప్రసాద్లో చేశాను. ప్రజెంట్గా ఇంట్లోనే ఉంటున్నాను. కోవిడ్ ఉంది కదా. నూనె, ఉల్లిపాయలు. అవునండి. సో ఇవి వేగాలి. అవునండి, కొంచెం బ్రౌన్గా రాగానే పచ్చిమిర్చి అండి. ఇలా పొడవుగా చీల్చుకుంటే బాగుంటుంది. అవునండి. ఇది కొంచెం బ్రౌనిష్గా రాగానే నేను రొయ్యలు శుభ్రం చేసుకుంటున్నానండి. దాని తోకల్ని బుర్రల్ని తీస్తున్నారు, మధ్య మధ్యలో పెద్దగా ఉంటే కాళ్ళు కూడా పీకేస్తున్నారు. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. కరివేపాకు వేయాలండి. వేయించిన ఎండు రొయ్యలు ఉల్లిగడ్డలో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు అండి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కారం వేసుకోవాలండి. సరిపడేంత ఉప్పు అండి, టేస్ట్కి సరిపడేంత. మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం. ఓకే, చూద్దామా? ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పాలకూర యాడ్ చేయాలి మనం. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఇందులో. కొద్దిగా వేయండి. పాలకూర ఉడకనివ్వాలి. ఓకే, మూత పెట్టేద్దామా? ఓకే అండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? ఓకే అండి. ఆకుకూర కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ధనియాల పొడి అండి, కొద్దిగా గరం మసాలా అండి. ఎండు రొయ్యలు కాబట్టి స్మెల్ వాసన లేకుండా, నీసు వాసన లేకుండా ఉండడానికి గరం మసాలా పెట్టినా ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? ఓకే, కొద్దిగా కొత్తిమీర, పాలకూర, రొయ్యలు. థ్యాంక్ యూ. పాలకూర ఎండు రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పాలకూర ఎండు రొయ్యలు తయారీ విధానం: ఒక పాన్ లో ఎండు రొయ్యలు వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన ఎండు రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, తరిగిన పాలకూర, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర ఎండు రొయ్యలు రెడీ. పాలకూర ఎండు రొయ్యలు రావు గారు. పాలకూర కనిపిస్తుంది మంచిగా,
ఎండ్రాయిల్ కూడా కనిపిస్తుంది. బాగుంది. మళ్ళీ మీరు ఉప్పు వేసారా కూరలో కానీ? లేదండి. ఇంకా అంటే ఆ షార్ప్నెస్ ఉన్నది, ఇంకా ఉప్పు ఘాటు ఉన్నది, కానీ బాగా వచ్చింది. కలర్ చూడ్డానికి కానీ చాలా బాగుంది. అలాగే మంచిగా అన్నం పెట్టుకొని మంచిగా పొడి పొడిగా తినచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందిలో సహజంగా పెదవులు ఎండిపోతూ ఉంటాయి, డ్రైగా అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. క్యారెట్ కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసుకొని అందులో కాస్త పాల మీగడ యాడ్ చేసుకొని రోజులు 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ డ్రైనెస్ తగ్గడమే కాకుండా పెదవులు మృదువుగా మారుతాయి. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? కీమా ముట్టీలు. కీమా ముట్టీలు అంటే స్నాక్ లాగా, అదేంటిది? స్టార్టర్స్ లాగా కూడా చేసుకోవచ్చు, కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. ఓ చూసేద్దాం. మరి కీమా ముట్టీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? కీమా ముట్టీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/4 కిలో, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. మటన్ తీసుకోవాలండి. మటన్ కీమా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే పట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, కారం పొడి అండి, సరిపడేంత ఉప్పు అండి, గరం మసాలా అండి. మటన్తో పాటు పుదీనా వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుందండి. ఒక 2 పచ్చిమిర్చి అండి, నిమ్మరసం అండి. ముందు మిక్సీ పట్టేయాలండి. ఇది ఎంత నీళ్ళు అసలు వేయకూడదండి. ఈ మిక్సీ పట్టిన మటన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. మనము ఈ మిక్సీ పట్టిన కీమాకి కొద్దిగా కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం అనుకోండి, క్రిస్పీ అంటే కరకరలాడుతూ వస్తుంది. ఓకే, మొక్కజొన్న పిండి మొత్తం కలిపేసుకోవాలి. అవునండి, బాగా కలుపుకోవాలి. ఓకే, కలిపేసుకోండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్ అనేవి ఈ మధ్య చాలా చాలా కామన్ అయిపోయాయి. చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఇంకా చూసారు కదా, సో కలిపేసుకున్నట్టేగా? కలిపేసుకున్నానండి. ఈ కలిపేసుకున్న కీమాని బాల్స్ లాగా కట్టొచ్చు, లేదంటే మనకి కావాల్సిన ఆకారంలో కూడా చేసుకోవచ్చు. సో పిల్లలు నచ్చినట్టుగా మనం ఏబిసిడీలు కూడా చేసేయచ్చు. ఇప్పుడు మీరు బాల్స్లో చేస్తారు. బాల్స్ లాగా చేస్తున్నానండి. కొద్దిగా చిన్నగా కట్టేసుకోవాలండి. ఇది చేయడానికి కొంచెం టైం పడుతుంది. చేసేయండి, మెల్లగా చేయండి, వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, సేపు వెయిట్ చేద్దాం. వేసేద్దామండి. ఒకటి, సో ఇవి పూర్తిగా వేగిపోవాలి, బాగా వేగాలండి. సో మరి కాసేపు వేగనిద్దాం. వేగిపోయినట్టునేగా.
కొత్తిమీర, ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మ్యామ్. సో కీమా ముట్టీలు. ఎస్. కీమా ముట్టీలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. కీమా ముట్టీలు తయారీ విధానం: మిక్సీ జార్లో కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పుదీనా, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ముట్టిల్లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా ముట్టీలు రెడీ. కీమా ముట్టీలు రావు గారు. సో కీమా ముట్టీలు అగైన్ చిన్నప్పుడు అంటే కీమా వండలు అంటారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కీమా ముట్టీలు అంటే నాకు తెలుసు. మా అత్తగారి ఇంట్లో కూడా ఎప్పుడు మిక్చర్ రెడీగా ఉంటుంది. ఏమన్నా వస్తే టకాటక వేసి చేస్తారు. ఒకళ్ళు ఒక రెసిపీ అనమాట. చూద్దాం ఇది టేస్ట్. ఇది కూడా బాగుంది, కానీ మీరు తిన్నారు కదా, కొంచెం సాల్ట్. కరెక్ట్. సో మీరు పుట్నాల పప్పు వేస్తారా? వేయలేదండి. ఓకే. ఎందుకంటే కొందరు పుట్నాల పప్పు వేస్తారు, దానివల్ల టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది మిక్స్చర్ చేసేప్పుడు కొంచెం సాఫ్ట్గా చేసుకుంటారు. కొందరు గసగసాలు కూడా వేసుకుంటారు. ఓకే. కొంచెం తీయదనం కూడా యాడ్ అవుతుంది. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇది కూడా బాగుంది. మీరు కొంచెం ఉప్పు మట్టు కొంచెం చూసుకుంటే పర్ఫెక్ట్. ఓకే మరి సురావు గారు, సో మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లైజర్స్ వారి సన్ ఫ్లేమ్ రోటీ మేకర్ మీకు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మరి మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనే విషయం మనందరికీ తెలిసిందే. రకరకాలుగా తులసి మనకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక 4-5 తులసి ఆకులు నమిలి ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే కడుపులో ఉన్నటువంటి మాలిన్యాలు, విషతుల్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. ఇవాళ పైనాపిల్ చికెన్ రోల్. పైనాపిల్ చికెన్ రోలా? వెరైటీగా ఉంది, చూసేద్దాం. మరి పైనాపిల్ చికెన్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. పైనాపిల్ చికెన్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ కొద్దిగా, బోన్లెస్ చికెన్ 1 కప్పు, చపాతీలు 2, పచ్చిమిరపకాయలు 2, మిరియాల పొడి 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఆ స్వీట్, హాట్, సో బికాస్ ఆఫ్ పైనాపిల్ అనమాట. పైనాపిల్ ఏమో ఉప్పులు కారం వేసుకుని తింటేనే భలే ఉంటుందా. కానీ ఇది ఏంటంటే నేను కొంచెం ఫ్రై చేస్తాను, దానివల్ల ఏంటంటే క్యారమలైజ్ అవుతుంది. ఆ స్వీట్నెస్ ఇంకా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మేము రెడీ సార్. ఓకే. ఆయిల్, నూనె, ఆలివ్ ఆయిల్ అనమాట. సో మీకు వెల్లుల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. ఈ పైనాపిల్ కొంచెం కాల్చారంటే మీకు కాల్చిన తర్వాత షుగర్, పంచదార వచ్చి కొంచెం వేడి చేసిన తర్వాత మీకు మెరుస్తుంటుంది. ప్లస్ మీకు ఆ స్వీట్నెస్ ఎక్కువ, తీయదనం ఎక్కువ అవుతుంది అనమాట. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అలాగే అవుతుంది. ఇది కూడా కొంచెం బాగా ఇది చేస్తాం అనమాట. కాలుస్తారు అంటే వేయిస్తారు. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అది అంటే కొన్ని డిషెస్లో ఏం చేస్తామంటే మేము మన వెల్లుల్లిపాయ కొంచెం బ్రౌన్గా వేయించేసుకుంటాము, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ చికెన్ వేసుకుందాం. సో చికెన్ వచ్చి ఇలాగా సన్నగా చేసుకోవాలా? సో రోల్లో మీకు పొడవుగా ఉంటే బాగుంటుంది అనేసి.
కొంచెం ఉప్పు వేసుకుని, కొంచెం పెప్పర్, మిరియాల పౌడర్, ఒక 2 పచ్చిమిరపకాయలు జస్ట్. మీకు అలవాటైపోయి మరి ఫైర్ వస్తున్న ఫైర్ తోటి ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసి వంట చేస్తున్నట్టు ఉంది. అది తెలుసు కదా ఎంత పెద్ద ఫైర్ ఏంటి. అదే ఆయిల్ ఎక్కువ ఉంటే కొంచెం మీకు భయం వేస్తుంది. అంటే ఇది ఒక సర్టన్ పాయింట్ హీట్ ఎక్కువైందంటే ఆయిల్ తోటి కంట్రోల్ అవ్వదు అదన్నమాట. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందాం, పైనాపిల్ వేసుకుందాం, బార్బిక్యూ వాటి పైనాపిల్ కూడా స్టిక్ పెడతారు కదా, అది నాకు ఎంత ఇష్టంగా తింటానంటే పుల్ల పుల్లగా కొంచెం కాలిన తర్వాత భలే ఉంటాయి. కరెక్ట్గా చెప్పారు. అంటే అది కూడా కొందరు ఇష్టపడతారు కానీ కొందరు డైరెక్ట్గా పైనాపిల్ ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు కొందరు అలా కూడా తినచ్చు. అంటే చూడండి, ఫ్రూట్ అనేది కొన్ని మీరు కొంచెం అది ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మారుతుంది. కొంచెం మీకు ఆ స్వీట్నెస్ స్మెల్ వస్తుంది సార్, అదనమాట. చూడండి చూస్తాను చూసారా, ఇలా కలర్ వల్ల మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ పెరుగుతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని, ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాం. ఈ మిరియాల పౌడర్ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఫైన్గా ఉన్నది, మీరు ఫ్రెష్ మిరియాల పౌడర్ అంటే మనం దంచినట్టుగా వస్తుంది కదా. దీంట్లో నేను టమాటో వేయట్లేదు, ఎందుకంటే టమాటో వేస్తే ఇంకా సాఫ్ట్గా అంటే మెత్తగా అయిపోతుంది అనమాట, దానివల్ల వేయట్లేదు. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకుందాం. చపాతీ కాల్చుకోవాలి. ఇదే మీకు చపాతీ ఇంట్లో అంటే ఓకే, లేకపోతే రోల్స్ మీకు డిఫరెంట్ రోల్స్ దొరుకుతాయి, దాంట్లో కూడా మీరు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా అలాగే ఇప్పుడు ఇది చిన్నది కదా, మీరు మంచి పెద్దదిగా ఒక్కటి ఉంటే కూడా మీకు హోల్ మీల్. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీరు లెట్యూస్ కానీ ఇంకా వేరే ఏదైనా కావాలని యాడ్ చేసుకోవచ్చు, కార్న్ యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ అనమాట బేసిక్లీ. ఈ చపాతీ కూడా మీరు ఎక్కువ కాల్చొద్దు, జస్ట్ వార్మ్ చేసి కొంచెం. మీకు ఎక్కువ కాల్చారంటే మళ్ళీ రోల్ చేసేప్పుడు ఇరిగిపోతుంది. అదంతా సాఫ్ట్గా ఉండాలి చపాతీ. మీకు కావాలంటే నూనె కావాలని లైట్గా రాసుకోవచ్చు, ఆప్షన్ అన్నమాట. మీరు ఎలాగో ఇది ర్యాప్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కాలుస్తారు కదా, అంటే మీ ఇష్టం, కావాలంటే కావాలంటే. ఇప్పుడు మనకి విడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు కాలుస్తూ ఉంటుంటారు, మళ్ళీ అది అన్హెల్దీ అయిపోతుంది. మీరు ఏంటంటే కొంచెం మేయోనైస్ రాస్తారు, మళ్ళీ ఎందుకు అదనమాట. ఇది హెల్దీ, చాలా గుడ్ ఫుడ్ అంటేనే ఆ సెగ్మెంట్లోనే ఉంది. సో ఇప్పుడు రెడీ అనమాట. ఇది ఆఫ్ చేసేది. చికెన్ వేసుకుందాం. చికెన్, పైనాపిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా బాగుంటాయి, టమాటో. అలాగే మీకు ఆ పంచ్ కావాలంటే ఈ పచ్చిమిరపకాయలు పచ్చివి అంటే అమ్మో బాగుంటుంది, మీకు తీయదనం ఉన్నది కదా ఇంట్లో. అలాగే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ రాగానే పంచి మర్చిపోతాను నేను. అలాగే ఈ కొత్తిమీర కూడా మంచిగా, కొత్తిమీర, పైనాపిల్, లెమన్ ఇవన్నీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం కొత్తిమీర, ఇది చాప్ చేసి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్, లైట్గా లెమన్,
ఫైనల్గా చీజ్ ఆప్షన్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే Yes, లేదు. లేకపోతే లేదు. ఇప్పుడు ఆన్ చేస్తారా ఇది? ఇది కొంచెం చీజ్, చీజ్ అనేది ఆప్షన్, కానీ మంచి కాంబినేషన్ అన్నమాట అది. సో మంచిగా గట్టిగా చేసి రోల్ చేసుకొని, ఇది ఇప్పుడు చీజ్ ఇక్కడ లేకపోతే మనం ఇలాగే కూడా తినేయచ్చు. చీజ్ వల్ల మీకు ఆ మెల్ట్ అవ్వాలి కదా, దానివల్ల అన్నమాట. సో ఇంకో రోల్ కూడా చేద్దాం. సో మీకు ఒక రోల్, నాకు ఒక రోల్. ఎస్, లంచ్ టైం అవుతుంది కాబట్టి. కరెక్ట్. ఆయిల్ కూడా ఎక్కువ లేదు, మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఏం తప్పలేదు అనమాట. ఆలివ్ ఆయిల్ కదా, హెల్దీ. టమాటో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం లెమన్, కొత్తిమీర, కొత్తిమీర, లాస్ట్లో Cheese. చీజ్. ఇది కొంచెం తిప్పాలి. చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు. అంటే తినేప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో సీజన్ అప్పుడు దీనిలో మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, ఇది కూడా కాల్ చేసుకో. కాల్ చేసుకొని ఓకే, అయితే రెండు పక్కల కాస్త కాలనిద్దాం. ఎస్, రెడీ. రెడీ. రెడీ అంటే ఫస్ట్ రోల్ తిందో చూడండి. ఎస్, ఇలా బయటికి వస్తూనే ఉంటాయి, దాని గురించి మీరేం కంగారు పడద్దు. లేదు అసలు పడలేదు. కావాలంటే మీరు ఎడ్జెస్ కావాలంటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. అప్ టు యూ. చూడండి. సో పైనాపిల్ చికెన్ రోల్ రెడీ. థ్యాంక్ యూ. పైనాపిల్ చికెన్ రోల్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పైనాపిల్ చికెన్ రోల్ తయారీ విధానం: ఒక పాన్లో ఆలివ్ నూనె వేసి చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. చపాతీలపై పైనాపిల్ చికెన్ మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, చీజ్ వేసి రోల్లా చుట్టుకోవాలి. ఆపై పెనంపై ఉంచి కాల్చుకోవాలి. అంతే, పైనాపిల్ చికెన్ రోల్స్ రెడీ. పైనాపిల్ చికెన్ రోల్. థ్యాంక్ యూ. మామూలుగా అయితే చాలా మంది సాస్ అను గ్రీన్ చట్నీ అంటారు కదా, వీటికి అవసరం అంటారా? ఇది నేను ఎలా అంటే ఏదైనా కబాబ్ కూడా చాలామంది డిప్ చేసి తింటారు. అలాగే ఇది ఫస్ట్ మీరు దీంట్లో ఏం టేస్ట్ ఉన్నది ట్రై చేయండి. మీకు నచ్చితే సాస్ వద్దు, ఇన్ కేస్ అయినా తక్కువ ఉంటే మీకు నిమ్మకాయ గాను, కొంచెం కారం గాను, లేకపోతే మీకు ఎక్కువ హాట్గా ఉన్నాయంటే కెచప్, గ్రీన్ చట్నీ వేసుకోవచ్చు. కానీ ఇలాగే బాగుంటుంది. సో ఇలాగే తినచ్చు. ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళకి ఆప్షన్ కూడా అలా ఉంది. ఓకే, ఎస్. ఉల్లిపాయ వచ్చింది, పైనాపిల్, చికెన్ నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే మనం గుడ్ ఫుడ్లో చూపిస్తున్నాము, హెల్దీ రెసిపీ, డౌటే లేదు. నిజంగానే ఫుల్ మీల్ తినేసినట్టే ఉంటుంది మొత్తం తినేస్తే. స్టఫింగ్ కూడా మీరు కావాలంటే ఎక్కువ పెట్టుకొని బాగా. నేను ఎందుకు దీంట్లో ఆనియన్స్ కొంచెం పైన రా వేస్తాను అంటే మీకు క్రిస్పీనెస్, ఆ క్రంచీనెస్, కరకరాలు ఉంటాయి. అలాగే మీరు లెట్యూస్ కూడా వేసుకోవచ్చు, చీజ్ కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఫైబర్, ఏదైనా ఫైబర్, ఇట్స్ వెరీ గుడ్. అంటే మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, మరి మీకోసం ఇప్పుడు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామందికి ఉదయాన్నే కమ్మటి కాఫీ రుచి చూడందే ఆ రోజు స్టార్ట్ అవ్వదు.
ఒక రోజులో 1 కప్పు అయితే పర్వాలేదు, 2 కప్పులు అయితే పర్వాలేదు, కానీ అంతకుమించి ఎక్కువ కాఫీ కనుక తాగినట్లయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందులో ఉన్నటువంటి కెఫీన్ అనే పదార్థము మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఏదైనా లిమిట్గా తీసుకోవడం మంచిది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ పనసకాయ మటన్ కర్రీ. మనం ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అని కూడా చూడొచ్చు. అండ్ పనసకాయకి ఎప్పుడు కూడా ఒక మీటీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఒక ఫ్రూట్ యాడ్ చేసినట్టు, ఒక వెజిటబుల్ లైక్ ఫ్రూట్ యాడ్ చేసినట్టు అవుతుంది. అలాగే క్వాంటిటీ కూడా మనము ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. రెడ్ మీట్ ఎక్సెస్గా తినకుండా దాన్ని తగ్గించినట్టు కూడా అవుతుంది. సో ఓవరాల్గా గుడ్ కాంబినేషన్. మనకి ఎప్పుడు కూడా వెజిటబుల్స్ లేకుండా మటన్ యూస్ చేసినప్పుడు మటన్లోంచి వచ్చే న్యూట్రియంట్స్ వస్తాయి. దానిలో ఐరన్ కానీ B12 కానీ ఇవన్నీ వస్తాయి. కాకపోతే దానిలో ఎక్సెసివ్ ఫ్యాట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు డీప్ ఫ్యాట్, ఆ సాచురేటెడ్ క్లాగింగ్ ఫ్యాట్ ఏదైతే తీసేయగలుగుతామో అవి తీసేయాలి. ఈ రెసిపీలో మనము పనసకాయ కానీ పొట్టు కానీ యూజ్ చేసినప్పుడు దానిలో ఇంకా ఆ స్వీట్నెస్ అనేది డెవలప్ అవ్వకుండా మనం యాడ్ చేస్తాం కాబట్టి అసలు కార్బోహైడ్రేట్స్ అనేవి రావు. కానీ పొటాషియం కంటెంట్ అనేది అబండెంట్గా వస్తుంది. సో ఆ ఫైబ్రస్ కంటెంట్ వస్తుంది, ఆ పొటాషియం కంటెంట్ వస్తుంది. కాబట్టి ఒక రెగ్యులర్గా యూజ్ చేసే మటన్ కర్రీలో మనకి ఇవన్నీ దొరకవు. కాబట్టి ఒక గుడ్ హెల్దీ కాంబినేషన్. మనం క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ చేయాలి, హెల్త్ని కూడా ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు ఒక వెరీ గుడ్ రెసిపీ. మనం చూసిన రెసిపీ పాలకూర ఎండు రొయ్యలు. సో ఎస్, మనం నాన్ వెజిటేరియన్ చాలా ఫ్రీక్వెంట్గా తినాలి అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైనా మనం వెజిటబుల్ కాంబినేషన్తో కంబైన్ చేసినప్పుడు అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, హెల్దీగానే ఉంటుంది. మనకి ఒక నాన్ వెజిటేరియన్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇంక్లూడ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి పాలకూర, ఎండు రొయ్యలు ఉన్నాయి. ఎండు రొయ్యల నుంచి మనకి పచ్చి రొయ్యల కంటే డిఫరెంట్గా ఏమి బెనిఫిట్ ఉంటుంది లేదా లాస్ ఉంటుంది అని చూస్తే మటుకు మనం ప్రోటీన్ కంటెంట్ అలాగే ఉంటుంది, దానిలో వచ్చే కాల్షియం కంటెంట్ అలాగే ఉంటుంది. కానీ వాటర్ సాల్యుబుల్ కానీ హీట్ లబైల్, హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్స్ అంటే B కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ ఎప్పుడు కూడా హీట్ సెన్సిటివ్ ఉంటాయి. మామూలుగా ఫ్రెష్ రొయ్యల్లో మనకి అవి ఎక్కువ అబండెంట్గా దొరుకుతాయి. ఈ ఎండు రొయ్యల్లో మనకి అవి క్వాంటిటీ అనేది అది తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఆ సన్ డ్రై చేసినప్పుడు, హీట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అవన్నీ లాస్ అయిపోతూ ఉంటాయి. మిగతా ఇంగ్రీడియంట్ ఇందులో పాలకూర ఉంది. పాలకూర నుంచి మనకి ఆల్వేస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం అనేవి 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఇంకా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అని చూస్తే మటుకు ఎప్పుడు కూడా ఆ బీటా క్యారటీన్ ఏదైతే విటమిన్ ఏలో కన్వర్ట్ అవుతుందో అది కూడా మనకి డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఎస్పెషలీ పాలకూర లాంటి వెజిటబుల్లోంచి వస్తుంది. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాల్సిన ఆకుకూరలాగా మనము ఎప్పుడూ కూడా దీన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం. మిగతా ఏ వెజిటబుల్కి కానీ ఆకుకూరలు కానీ అంత ప్రామినెన్స్ ఎందుకు ఇవ్వమంటే స్పెషల్గా దీనిలో లోడెడ్ విత్ న్యూట్రియంట్స్ ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇది ఒక సింపుల్ గుడ్ రెసిపీ, మనం డెఫినెట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పైనాపిల్ చికెన్ రోల్స్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఏ రెసిపీకైనా కూడా ఒక స్వీట్ అండ్ సార్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పైనాపిల్ ఒక గ్రేట్ ఇంగ్రీడియంట్. దీన్ని మనం గ్రిల్ చేసి బేక్ చేసి కూడా మన రెసిపీస్లో వాడచ్చు. పైనాపిల్ నుంచి మనకి విటమిన్ C ఆఫ్ కోర్స్ వస్తుంది. ఆ స్వీట్ అండ్ సార్ ఫ్లేవర్ ఉంది కాబట్టి కొద్దిపాటు సింపుల్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అలాగే బ్రోమలిన్ అన్న వెరీ ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది. ఏదైతే మన బాడీని ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి రెడీ చేస్తాయో అలాంటి ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది. కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీస్లో దీన్ని సీజనల్లీ అవైలబుల్ ఉన్నప్పుడు మటుకు తప్పకుండా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఈ రెసిపీలో చికెన్ ఉంది. చికెన్ ఒక గుడ్ లీన్ మీట్ కేటగిరీ అంటే లెస్ ఫ్యాట్ ఉన్న హై ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి మనం కనుక మన రెగ్యులర్ డయట్లో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువ ఉంది, నీరసంగా ఉన్నాము, వెయిట్ లాస్ అయిపోయాము అన్నప్పుడు మటుకు మోర్ ఫ్రీక్వెంట్లీ ఇంక్లూడ్ చేస్తే కనుక వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని డీప్ ఫ్రై చేయకుండా ఉంటే మటుకు సరిపోతుంది.
ఈ రెసిపీలో చపాతీలో ఇవన్నీ ఫిల్లింగ్ లాగా యూస్ చేశారు కాబట్టి యూజువల్గా మనం ఒక చపాతీ నుంచి ఒక రఫ్లీ అబౌట్ 80 to 90 క్యాలరీస్ అనేవి మనం కౌంట్ చేస్తాము. అలాగే ఈ రెసిపీలో చికెన్ యూస్ చేసినప్పుడు దానిలోంచి కొన్ని క్యాలరీస్ వస్తాయి. ఏదైనా కూడా మనము ఈ రెసిపీలోంచి ఒక సింగిల్ చపాతీ రోల్ నుంచి మనకి ఒక 200 క్యాలరీస్ కంటే ఎక్కువ రావు. సో ఒకటే సింగిల్ పోర్షన్ తిన్నప్పుడు మనం దీన్ని ఒక స్నాక్ లాగా యూస్ చేయొచ్చు. మనం దీన్ని 2 or 3 పోర్షన్స్ యూస్ చేసినప్పుడు ఒక కంప్లీట్ మీల్ లాగా కూడా యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ కీమా ముట్టీలు. ఇది ఒక మన లోకల్ హైదరాబాదీ తెలంగాణ క్యూజిన్లో చాలా పాపులర్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక మెయిన్లీ చూస్తే కీమా అండ్ దాంతో పాటు గరం మసాలా అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కీమాలో ఎప్పుడు కూడా మనం మిగతా మీట్ పోర్షన్స్ అన్నిట్లో కంపేర్ చేసినప్పుడు దానిలో ప్యూర్ బోన్లెస్ మీట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా స్మాల్ క్వాంటిటీ నుంచి ఎక్కువ ఐరన్ కానీ B12 కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో రికవరీ ఫేజ్లో ఉన్నవాళ్ళు ఎవరైతే రీసెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అందరికీ కోవిడ్ ఉంది, కోవిడ్ నుంచి రికవర్ అవుతున్నాము, నెక్స్ట్ 2 months మన డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నప్పుడు మటుకు అప్పుడప్పుడు మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ కీమాలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు మనం దీన్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీనిలో అడిషనల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో దానిలో డిసడ్వాంటేజ్ ఏంటి అని చూస్తే ఆఫ్కోర్స్ ఒక సైడ్ నుంచి మనకి కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అరుగుదల అనేది తక్కువ ఉంటుంది, హెవీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని మరీ ఫ్రీక్వెంట్లీ కాకుండా ఒకేషనల్లీ చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇత్తడి పాత్రలు, డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, కొద్దిగా చింతపండు తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసుకొని ఈ మిశ్రమంతో కనుక వీటిని క్లీన్ చేసుకున్నట్లయితే బాగా శుభ్రపడతాయి, తళతళ మెరుస్తాయి. మీ తెలుగు రుచిని ఈటీవీన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. పనసకాయ ముక్కలతో మటన్ కర్రీ బాగుంది, వెరైటీగా డిఫరెంట్గా కూడా ఉంది. సో మరి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.